నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంత మందికి రీతుని చూస్తే బాబో బయటికి తోసేయండి ఈ పిల్లని అనేసి ఎంత మందికి అనిపించదు కామెంట్ చేయండి. నాకైతే భయ్యా లిటరల్ గా చెప్తున్నాను, ఒళ్ళు మండిపోతుంది ఆవిడని చూస్తుంటే. ఏంటి అసలు ఆ బిహేవియర్ ఏంటి, ఆవిడ యాక్టింగ్ ఏంటి, అసలు ఏడుస్తున్నట్టు అదేం క్రింజరా నాయన, ఒక్క చుక్క రాదు కంట్లో నుంచి. ఆవిడకి ఏడుపు రావట్లే, కానీ బలవంతంగా మూతి ఇలా పెట్టేసి ఆ ఏడుపు ఎలా తెలుసా, నిన్న బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ పిలిచాడు రీతుని. వెళ్ళి ఆవిడ కూర్చుంటే ఎదురు చికెన్ ఉంది బౌల్లో. ఆ చికెన్ ని చూసి ఇంకా బిగ్ బాస్ ఏం చెప్పలే ఆ చికెన్ గురించి గట. ఆ చికెన్ చూసి వెంటనే ఇవిడ చికెన్ చూస్తుంటే మా అమ్మకు బిగ్ బాస్ ఏంటిది అమ్మ బాబోయ్ ఎంత క్రింజరా నాయన. చూస్తున్నంత సేపు అసలు నాకు సిగ్గేస్తుంది అసలు ఆవిడ చూస్తుంటే. ఆవిడకి సిగ్గులేక నాలుగు ఎలాగ ఏడుతుంది అర్థమవట్లే. ఎంత ఓవర్ యాక్టింగ్ అంటే అది ఏడుపు కాదు అసలు, అది ఫేక్. అది ఏంట్రా ఎందుకురా బాబు ఆవిడ అలా పాడు చేసుకుంటున్నారు ఆవిడ గేమ్, నాకు అర్థం అవట్లే. ఎంత నటిస్తున్నారంటే ఒక పక్క డీమన్ పవన్ నామినేషన్ ని సేవ్ చేయలేదని చెప్పి అదొక బ్లాక్మెయిల్, అదొక ఏడుపు, అదొక బ్లాక్మెయిల్ అనమాట. ఏ బాబా చాలా చిరాకు దొబ్బింది అసలు చూస్తున్నంతసేపు. ఆవిడ లిటరల్ గా బయటకు వెళ్ళిపోతేనే బెస్ట్ అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మీలో ఎంత మందికి వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకో పక్క సీజన్ 7 లో పల్లవ్ ప్రశాంత్ చేసిన మోసం ఇప్పుడు సీజన్ 9 లో నాకు పవన్ కళ్యాణ్ నుంచి కనబడుతుంది. అది ఎలా అంటే ఏం మోసం చేశాడు నాకు. సీజన్ 7 లో పల్లవ్ ప్రశాంత్ నేను రైతు బిడ్డనయ్యా, నన్ను కాపాడండి అయ్యా, నేను రైతుని, నన్ను గెలిపిస్తే అందరూ రైతులు గెలిచినట్టే అని చెప్పేసి ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేశాడు. నేను అందులో ఒక బాధ్యతని ఏం చేస్తాం, కరిపాను. రైతు అనగానే కరిపాం, చాలా మంది కరిపారు. అందులో బయటకు వచ్చిన తర్వాత హౌస్ నుంచి నిజ స్వరూపం బయటకు వచ్చింది పల్లవ్ ప్రశాంత్. హౌస్ లో ఉన్నప్పుడు ఏమనుకున్నా, అరే పాపరా రైతురా కష్టపడి అక్కడి వరకు వెళ్ళాడు రా, రైతుని గెలిపించాలరా మనం అని చెప్పేసి అనుకున్నాము. ప్లస్ అంతేకాకుండా సెలబ్రిటీస్ వాళ్ళందరూ తొక్కేస్తున్నారా పాపం రైతుని అని చెప్పి అనుకున్నాం. అక్కడ జరిగిన మోసం మళ్ళీ ఇక్కడ జరుగుతుంది. కళ్యాణ్ ఏంట్రా అంటే అతగాడి రైతు బిడ్డ అయితే ఇతగాడు ఎవరు దేశ బిడ్డ అంటే ఏంటి, నేను ఆర్మీని, నేను సోల్జర్ని, నేను అక్కడ డ్రీమ్స్ ఉన్నాయి, నేను అక్కడికి వెళ్తాను, నాకు కాశ్మీర్లో పోస్టింగ్ వచ్చింది, నేను దేశం కోసం సేవలు చేశానంటే దేశం కోసం సేవలు చేస్తున్నట్టు లేదు, రీతికి సేవలు చేయడానికి వెళ్తున్నట్టు ఉంది. అది ఆ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి ఏటి లేదు. ఒకటే ఒక మాట చెప్తున్నాను, మీరు ఎంతమంది ఫీల్ అయినా పర్లేదు, ఆడోళ్ళని తడిమేస్తున్నాడు లిటరల్ గా పవన్ కళ్యాణ్. దేవుడు ఓదారుస్తున్నాడు. యువర్ రాంగ్, తడివేస్తున్నాడు. ఇది కరెక్ట్ అని అనేసి మీకు ఎంతమందికి అనిపించింది కామెంట్ చేయండి. నాకైతే మాత్రం ఇలాగే అనిపించింది. నిన్న నాకు ఒక వీడియో షేర్ చేశారు ఒకరు, లిటరల్ గా పవన్ కళ్యాణ్ బ్లాక్ డ్రెస్ వేసాడు, ప్రియ బ్లాక్ డ్రెస్ వేసింది. వెంటనే పవన్ కళ్యాణ్ కూర్చున్నాడు, మన ఇద్దరం బ్లాక్ డ్రెస్ వేసాం సేమ్ పించ్ అని చెప్పి ప్రియ పక్కకి వెళ్ళి పడుకుని పోయాడు. అక్కడ నాకే చూడడానికి ఎంత అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయినంటే, అరే ఏంటి ఇలా చేస్తున్నాడు చాలా చాలా చిరాకేసింది. పాపం అక్కడ ప్రియాకి ఎంత చిరాకేసిందో వెంటనే పవన్ కళ్యాణ్ పడుకున్న నిమిషానికే వెంటనే లెగిసిపోయి ఉండు అక్కడ బయటికి వెళ్తున్నానంటే ఎక్కడికి అని అడుగుతున్నాడు. ఎమ్మెల్యేని పిలిచాడు వెళ్తున్నాడని చెప్పి వెళ్ళిపోయింది. ఆవిడ పాపం ఎంత అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయిందో అసలు ఏంటి బిహేవియర్. అంతేకాకుండా నైట్ ప్రియా ఏడిస్తే, ఆ శ్రీజాది ఆ సంజన గారిది ఆ టాపిక్ లో ప్రియా ఏడిస్తే బిక్కి వెంటనే వెళ్ళిపోయి ఏమా ఓమా ఏ రకనా ఏంటది ఏంటది ఆ హగ్గులేటి, శ్రీజ ఏడిసిన, ప్రియా ఏడిసిన, ముఖ్యంగా రీతు ఏడిసిన. అసలు అది ఏడుపే కాదు రీతుది, అది క్లియర్ తెలుస్తుంది, అయినా సరే తడివేస్తున్నాడు. ఏంటి దేవుడు ఓదారుస్తున్నాడు చూడండి రా అని చెప్పి అనిపిస్తుంది నాకు. అంటే ఎంత దారుణం అంటే, నువ్వు ఆర్మీ అని చెప్పావు, సోల్జర్ అని చెప్పావు, దేనికి వెళ్ళావు అసలు, అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావు. అమ్మ బాబోయ్ బిగ్ బాస్ హౌస్ కి నిజంగా చెప్తున్నాను దరిద్రం పట్టుకుంది వీళ్ళ వల్ల. కళ్యాణ్ నువ్వేం చేయట్లేదురా, మా గేమ్ లో కనబడట్లేదురా అంటే గేమ్ లో కనబడట్లే. అతను ఎక్కడ కనబడుతున్నాడు తెలుసా, రీతు దగ్గర కానీ, ప్రియా దగ్గర కానీ, శ్రీజ దగ్గర కానీ, ఆడవాళ్ళ దగ్గర కనిపిస్తున్నాడు లిటరల్ గా. మీలో ఎంతమందికి ఇలా కనిపించిందో జెన్యున్ గా కామెంట్ చేయండి. మోసం ఇది. అప్పుడు రైతు బిడ్డ, ఇప్పుడు ఇతగాడికి ఏ బిడ్డ పెడతారో మీరు పెట్టండి, మీ ఇష్టం, కామెంట్ లో పెట్టండి, నేను కూడా చూస్తాను. ఇంకో పక్క డీమన్ పవన్. ఆ డీమన్ పవన్ ఏంట్రా అంటే ఎక్కడ కనబడ్డు, హౌస్ లో ఎక్కడ కనబడ్డు, ఆ రీతు వెనకతలే తిరుగుతాడు. ఆ రీతు వెనకతలు తిరగడానికే టైం ఉంటుంది ఆ బాబుకి. చెప్తున్నాను కదా, రీతు వెళ్తే గానీ ఇద్దరు పవన్ గేమ్ సెట్ అవ్వదు. ఇంకో పక్క చూస్తే సెలబ్రిటీస్ ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటే, హౌస్ లోనే తిరుగుతున్నారు ఈ కామనర్స్, హౌస్ లోనే తిరుగుతున్నారు. క్యారేజ్ వచ్చిన తర్వాత పర్మిషన్ కూడా అడగలేదు, డైనింగ్ టేబుల్లోనే కూర్చొని తినేస్తున్నారు. అరే ఏంట్రా, ఏం సాధిద్దామనరా మీరు ఇలా చేస్తున్నారు సెలబ్రిటీస్, ఆ ఫీలింగ్ వస్తుంది. ముఖ్యంగా అయితే ఫుడ్ తినిపిస్తున్నారు భయ్య, వాళ్ళకి ఫుడ్ తినిపిస్తున్నారు కామనర్స్ కి సెలబ్రిటీలు. అరే వాళ్ళు మీకు అలా చేయలేదు, మీరు ఇప్పుడు గట్టిగా రివెంజ్ తీర్చుకుంటారని చూస్తుంటే వీళ్ళేమో హౌస్ లోకి రాణించేస్తున్నారు, తిరిగించేస్తున్నారు. ఏంటిది, గట్టిగా ఈ వారం నాగార్జున గారి చేతిలో క్లాస్ అయితే గట్టిగా పడుతుంది, పడాలి కూడా, పడాలని ఎంతమంది కోరుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇంకో పక్క ఈ 2 రోజుల నుంచి ఎమోషనల్ స్టార్ట్ అయింది, ఈ ఏడుపులు.
ఇమాన్యుల్ ఏడిచాడు కన్ఫెషన్ రూమ్కి వెళ్ళి. ఈ రోజు ప్రోమో రిలీజ్ చేస్తారు, తనుజ ఏడిచింది కన్ఫెషన్ రూమ్కి వెళ్ళి. ఎంత దారుణమైన యాక్టింగ్లు అంటే అక్కడ ఏడుపు ఏడవడానికి కానీ ఏడ్చేది రైట్ ఉండడం కానీ రియల్ ఏడుపు కానీ ఒకే ఒక్కరిది, అది కూడా సంజన గారిది. 5 నెలల పిల్లను వదిలేసి వస్తే ఏ తల్లి అయినా ఉంటది కడుపుకి ఆ బాధ. ఎందుకంటే ఆ పిల్ల ఏం చేస్తుంది, ఎలా ఉంటుంది ఏంటని చెప్పి ఆ ఏడుపు వస్తుంది. ఆవిడ ఒక్కడదే రియల్ ఏడుపు. వీళ్ళు ఏంట్రా అంటే వీళ్ళు పాప జీవితంలో ఎప్పుడూ అవుట్డోర్ షూటింగ్లకి వెళ్ళరు. పాపం 2 వారాలు 2 వారాలకి ఇంత యాక్టింగ్లా వెంటనే ఏడిచేస్తున్నాడు. ఆ ఇమ్ము అయితే మరీను ఎమోషనల్ సెంటిమెంట్ తో ఎదురు కొట్టాలి. ఇప్పుడు మంచి టైం దొరికింది, ఇప్పుడు మనం ఏడాలి, మనం ఏడుపుతో జనాలు కొట్టాలి. అది కొట్టినట్టు లేదు. అది చాలా చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. మీరు అందరూ నటిస్తున్నారండి. మీలో ఎంతమందికి అలా కనిపించిందో కామెంట్ చేయండి. 2 వారాలకైతే ఇది చాలా ఫేక్ భయ్యా. 2 వారాలకైతే నేను ఒప్పుకోను. 2 వారాలకి ఇంత దారుణంగా ఫ్యామిలీస్ కోసం ఏడుస్తారా? ఎవరైనా ఏడుస్తారా? అసలు క్లియర్ తెలిసిపోతుంది అది ఫేక్ అని. ఎందుకురా స్వామి ఆ నటనలు, ఆ దేనికి అసలు ఈ సీజన్ చెప్తున్నా చాలా ఘోరమైన కంటెస్టెంట్ రా బాబోయ్. ఒక్కొక్కడు ఎంత ఆనిముత్యాలంటే చిరాకు దొబ్బుతుంది అసలు ఈ కంటెస్టెంట్స్ చూస్తే. ఆ ప్రీవియస్ సీజన్స్ అన్ని చూసి ఏదో ఓడబడుద్దాం ఏదో పొడుద్దాం అనుకొని మరి అలా ప్రవర్తిస్తున్నారు ఏమో తెలియదు కానీ క్లియర్ గా అందరూ ఫేకే. ఫేక్ ఫేక్ ఫేక్. సో మీలో ఎంతమందికి ఇలా కనిపించిందో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఆ ఏడుపులు ఫేక్ అని ఎంతమంది కనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఈ వీక్ ఓటింగ్ లిస్ట్ ప్రకారం చూస్తే మనకి చిన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రియా డౌన్ లో అయితే ఉన్నారు ఓటింగ్ లో. ఫ్లోరా గారు సెకండ్ పొజిషన్ లో, థర్డ్ పొజిషన్ లో అలాగా అప్ డౌన్ అవుతున్నారు. సో ఫ్లోరా గారు ఓటింగ్ పరంగా అయితే ఈ వీక్ సేఫ్. ప్రియా గారు ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ గట్టిగా కనిపిస్తున్నాయి. సింగిల్ ఎలిమినేషన్ అయితే ప్రియా వెళ్ళిపోవచ్చు అనేమో అని ఈ రోజుకైతే నేను అనుకుంటున్నాను. డబుల్ ఎలిమినేషన్ ఉంటే రీతు ప్రియా కూడా వెళ్ళిపోవచ్చు. సో మీరు ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు, ఎవరికి ఓటు వేస్తున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ పవన్ కళ్యాణ్ మీద, డీమన్ పవన్ మీద, రీతు మీద మీ ఒపీనియన్ ఏంటో జెన్యున్ గా కామెంట్ చేసి చెప్పండి. నాకైతే మాత్రం లిటరల్ గా చిరాకు వేస్తుంది వీళ్ళని చూస్తుంటే. సో ఇది ఈ రోజు నేను వీడియోలో చెప్పాలనుకుంటుంది. మీకేమనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.